ఏ కార్యం ముంగటేసుకున్నా సరే సెంటర్ సర్కారోళ్ళు స్టేటు సర్కారోళ్ళు కలిసికట్టుగా నడవాలి. ఒకరికొకరు సాధించుకుంటేనే రాష్ట్రాలన్నీ ఎలుగులైతాయి. అప్పుడే దేశమంతా ఒక్క తీరుగా అభివృద్ధి చెందుతుంది. కానీ అదేందో ఏమో సెంటర్ లీడర్లకు స్టేట్ లీడర్లకు ఎప్పుడు చూసినా ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉంటది. ఇక చూడుండ్రి, నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లు మీద మాట్లాడుకుంటా సెంటర్ సర్కారులను మంచిగానే అరుచుకున్నాడు ముఖ్యమంత్రి. దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ ని సబ్సర్వెంట్ గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా విపత్తుగా మారుతుంది. సీదా కుల్లా కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడిండు సీఎం రేవంత్ సారు. నియోజకవర్గాలను పాత జనాభా లెక్కల ప్రకారం విభజన చేయనికే చూస్తాండ్రు. గట్లయితే ఉత్తరాన ఉన్న రాష్ట్రాలలో పబ్లిక్ ఎక్కువ ఉండ్రు కాబట్టి వాళ్ళు లాభపడతారు, దక్షిణాన ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి అన్నట్టు కోపానికి వచ్చిండు సారు. అంతేకాదు, దక్షిణ భారతదేశంతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా రాజకీయంగా ఇది తీరని విఘాతంగా మారుతుంది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా మేము చెప్తున్నాం, నువ్వు సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన పెంచాలో మొదట అఖిలపక్షాన్ని బిలు. అసలు ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలి, ఎన్ని పెంచాలి? 50% పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఏ దేవుడు చెప్పిండో అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఉన్న సీట్ల మీద 50% వేస్తా అంటుండు. అందరిని పిలిచి మాట్లాడాలి, అందరు సరేనంటేనే ఏదో నిర్ణయం చేయాలి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. అట్లనే తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లకు కూడా సురుకులు పెట్టిండు. ఈ రోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. ఇంకో దిక్కు మహిళా బిల్లుకు చేయి పార్టీ వాళ్ళు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడుతున్నారట కాషాయ లీడర్లు. ఆగో దాని మీద కూడా గట్టిగానే ఆడుచుకుంటూ పెద్ద సారు. మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థమైతలేదు. బండి సంజయ్ గారు ఏదన్నా మహిళల పక్షాన మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు ఒక మహిళను నియమించుకొని ఆ మహిళ ఆలోచన ఏముందో ఒకసారి మాట్లాడి ఇట్లా మహిళా రిజర్వేషన్ బిల్లుకు చేయి పార్టీ వాళ్ళు వ్యతిరేకం కాదన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు 6 నెలల్లో అమలు చేయాలన్నట్టు కూడా అడిగిండు. నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లు రెండింటిని ఒక ఘాటన కడతారు. అట్టెట్లా కడతారు? 2 వేరు ముచ్చట్లని పువ్వు పార్టీ వాళ్ళను గట్టిగానే ఆర్చుకుంటూ సీఎం. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయంటే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిందే అంటారు. కొత్త జనాభా లెక్కలు రావాలంటే మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది. మరి అన్నొద్దులు ఆపుదామా చెప్పుండ్రి అన్నట్టు చేయి పార్టీ వాళ్ళ మీద బాణాలు వేస్తుండ్రు కాషాయ లీడర్లు. ఇట్లా లొల్లి గట్టిగానే అవుతుంది. సీఎం రేవంత్ సార్ ముచ్చట్లతోని తెలంగాణ రాజకీయాలలో మళ్ళోసారి అగ్గి రాజుకున్నట్టే అయింది. మరిగా చూడాలి ఎటెటు తిరుగుతుందో ఏమో కథ.